హాయ్ ఫ్రెండ్స్, ఇది 28 సైజ్ బ్లౌజ్ చూడండి. పాటు పట్టు క్లాత్ బాగుంది. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ తర్వాత బాగుంది. లైనింగ్ ముడతలు రాకుండా, హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నేను ఆది బ్లౌజ్తోనే ముందే మార్క్ పెట్టుకున్నానండి. ఇది 28 సైజ్ బ్లౌజు. ఎత్తు వచ్చి పొడవు వచ్చి 15 ఇంచులు పెట్టుకుంటున్నాను. నడుము 28 కాబట్టి 4 భాగాలు వేసి 7 ఇంచులు, 1 ఇంచు టక్స్ వేసుకుంటానికి, 2 ఇంచులేమో ఎక్స్ట్రా లూజ్ కోసం అండి. ఛాతీ ఇది చెస్ట్ భాగం వచ్చి 8.5 తీసుకుంటున్నాను, 2 ఇంచులు లూజు కోసము. ఇప్పుడు షోల్డరు 5 ఇంచులు పెట్టుకుంటున్నా. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఆమ్ డౌన్ 5.5. ఇది ఇంకా లోతు ఆమ్ డౌన్ చూసుకోవాలండి ఫిట్టింగ్ కోసము. 2 ఇంచులు నెక్, 3 ఇంచులు షోల్డరు. ఈ కర్వ్ తీసుకుంటానికి 1.5 తీసుకొని లోతు ఇలా డ్రా చేసుకొని చూసుకోవాలండి. 7 ఇంచులు రావాలి. పైన ఒక 1/2 ఇంచు వదులుకొని కొలుచుకుంటే 7 ఇంచులు రావాలి. ఇది ఆది బ్లౌజు. దీని ప్రకారంగానే స్టిచ్చింగ్ చేయమన్నారు. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేశాను. బాగుంది, బాగా కుదిరింది అని చెప్పారు. ఇది మామూలు బ్లౌజే. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేదేమో లైనింగ్ బ్లౌజు. ఈ వెనక వీపు భాగం కొద్దిగానే ఉండాలి అన్నారండి. ఒక 3 ఇంచులు వచ్చినా చాలన్నారు. నేను ఒక 3.5 పెట్టుకుంటున్నాను. నెక్ పైన 2 ఇంచెస్ తీసుకున్నాను. వెనక కింద డౌన్ వచ్చి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. సారీ, పైన 2 ఇంచెస్, కింద 3 ఇంచెస్. ఇలా బ్రాడ్గా కావాలన్నారండి. 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్తోని డ్రా చేసుకోవాలి. ఈ కార్నరు నుండి కొంచెం ఒక 1.5 ఇంచు ఇట్లా చూసుకొని కర్వ్ తీయాలి. కొంచెం బ్రాడ్గా కావాలన్నారు. ఎక్కువ తీసినా ఏం పర్వాలేదు. అది కొంచెం బాడీ బాగా లావుగా ఉంటే బాగుంటుంది. కొంచెం ఆమె ఉన్నది. సర్లే అని చాలా వరకు ఇంకా అడిగినట్టుగానే కట్ చేశానండి. కట్ చేసే ముందే అన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. అది కరెక్ట్ ఉందా లేదా అనేది. ఒకటి ఇలా జాయింట్ చేసే దగ్గర నడుము సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రిల్స్ రాకుండా, ముడతలు పోకుండా ఉంటుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్నాకనే కట్ చేసుకోవాలి. ముందే అస్సలు కట్ చేయవద్దు, ఎక్కువ తక్కువ అవుతుంది. కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఇది. వెనక వీపు దగ్గర టక్స్ వేసుకోవడం కోసమని 4 ఇంచులు పొడవు చూసుకోవాలి. నడుము భాగం వచ్చి 3.5, అటు 3.5, ఇటు 3.5 చూసుకొని పెట్టుకొని ఇలా క్రాస్ కట్ చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందో లేదో, నేనైతే ట్రై చేస్తున్నాను. నా వాయిస్ చిన్నగా ఉంటుంది అండి. నాకు వీడియో కూడా తీయడం సరిగా రాదు, అందుకే షార్ట్ వీడియోస్ పెడుతుంటా నేను. ఇప్పుడు హ్యాండ్స్ అండి. బాడీ పార్టు బ్యాక్ సైడ్ది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని, ఇది రివర్స్ చేయట్లేదండి, నేను మలిచి కుడతాను హెమ్మింగ్ కోసమని. 1.5 ఇట్లా ఎక్స్ట్రా 1.5 తీసుకొని లైన్ గీసుకొని అది నీట్గా కట్ చేసుకొని 1.5 లైన్ గీసుకోవాలి. హ్యాండ్ పొడవు చూసుకోవాలండి. షార్ట్ హ్యాండ్సే, చిన్నగా పెట్టమన్నారు. ఇది ఎన్ని ఇంచులు ఉంది అనేది మెజర్ ఒక 5 ఇంచుల కంటే తక్కువే ఉందండి. 4 ఇంచెస్ ఉంది, 4.5 ఉంది. బ్లాక్ బ్లౌజ్ కదా, ఇట్లా మార్క్ వేసుకుంటున్నాను. దానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకొని నీట్గా సర్దుకొని
మార్క్ పెట్టుకోవాలండి. హాఫ్ డౌను కింద సగానికి సగం తీస్తారు, అట్లా తీయొద్దు చిన్న హ్యాండ్స్కి. నేనైతే కిందికి డౌన్కి 2 ఇంచులే డౌన్ తీసానండి. ఇప్పుడు ఇది 4.5 ఇంచులు, 2 ఇంచులు డౌన్ తీసాను. మధ్యలోకి అలా తీసుకొని అక్కడ నుండి డౌన్ చేసుకుంటూ రావాలి. అక్కడ 1.5 ఇంచు ఇట్లా మధ్యలోకి తీసుకొని 1.5 ఇంచు తీసుకొని ఇట్లా డౌన్ చేసుకుంటూ కర్వ్ తీయాలి. షేప్ బాగుంటుంది, ముడతలు ఏం రాకుండా హ్యాండ్స్ దగ్గర. ఇదే టిప్ నేను ఫాలో అవుతానండి ప్రతి బ్లౌజుకు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ని. హ్యాండ్స్ అయితే రెడీ అయినాయండి. ఖర్చు పెట్టుకోవాలి మధ్యలోకి కరువు కోసం. కింద ముందు భాగము కొంచెం ఒక హాఫ్ ఇంచు కంటే తక్కువ ఉండొద్దు. హాఫ్ ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. కరువు 3/4 ఇంచు తీయాలి అంటారు, అంత కూడా అవసరం లేదండి. కొంచెము తక్కువనే కరువు తీయాలి ముందు పార్ట్లో. ఫ్రంట్ సైడ్ ముందు పార్ట్ వచ్చి ఇలా అంతా ముందు పార్ట్కి బ్యాక్ పార్ట్ వేసుకొని ఇలా డ్రా చేసుకొని కింద భాగము ఒక 2 ఇంచెస్ తగ్గించుకోవాలండి. అలా తగ్గించుకునే ముందు ఆది బ్లౌజ్ తీసుకొని దాని లెంత్ చూసుకొని మార్క్ పెట్టుకొని దాని ప్రకారంగానే కట్ చేసుకోవాలండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇది. నేను సరిగా సారీ ఫ్రెండ్స్, నేను ముందు పార్ట్ రికార్డ్ అయింది అనుకున్నా, కానీ